Triveni Public School Gudivada was established in the year 1994. We train our students to be self-disciplined and punctual. Triveni has got a play school for kids with effective teaching techniques. We have got an excellent and dedicated teaching staff with 20 years experience who have taken it as a challenge to shape our students in right path. Students interact with teachers steadfast and aspire the treasure of knowledge. We also train our students with different teaching models to improve their mental ability. Our students have created sensational records in IMO, NSO, IOM, IOS, RMO, BITS, Olympiads, IIT, EAM CET, AIEEE, IIT and NIT. In the year 2007, Mr. Chukka Ramaya has introduced Spaces Institution with IIT Foundation, which enables our students to create wonders in their educational life. Triveni students are provided with updated technology and well-equipped computer labs. Our campus is under the surveillance of CCTV cameras and provided lift facility. We have an expert teaching staff who bring out the hidden talents of the students and carve them into the right sculpture. The potentiality of staff has made the students to participate in various sports and games. Hand in hand, they have bagged innumerable prizes which enables the schools to stand in pride. Triveni provides safe and well-networked transport facilities. Your child is our pride. Admissions are open for play school to 10th standard. For admissions, please contact Triveni Public School, Jaganathapuram, Gudivada. Phone 08674 244115 and 98497 96345. నమస్తే, వెల్కమ్ టు వి న్యూస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. అమెరికాలో ఎన్ఆర్ఐ టీడీపీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు. చంద్రబాబు నాయుడు చేస్తున్న అభివృద్ధికి ఎన్ఆర్ఐలు సహాయ సహకారాలు అందజేయాలని కోరిన ఎమ్మెల్యే వెనుగళ్ల. అగ్ని ప్రమాదాల నివారణకు అగ్నిమాపక సిబ్బంది చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమన్న డీఎస్పీ ధీరజ్ దినేని. వారోత్సవాల ముగింపు సందర్భంగా అగ్నిమాపక కేంద్రాన్ని సందర్శించిన డీఎస్పీ ధీరజ్. గుడివాడ టీడీపీ ముస్లిం మైనార్టీల ఆధ్వర్యంలో సాయంత్రం మొబైల్ సెంటర్లో ఘనంగా జరిగిన చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు. ప్రజల ఆశీస్సులతో భగవంతుని దీవెనలతో చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని కోరిన టీడీపీ నేతలు. అట్లాంటా స్టేట్ ఎన్ఆర్ఐ టీడీపీ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా గుడివాడ శాసనసభ్యులు వెనుగళ్ల రాము పాల్గొని కేకును కట్ చేసి చంద్రబాబు నాయుడుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం శాసనసభ్యులు వెనుగళ్ల రాము మాట్లాడుతూ ప్రజల మంచి కోసం కష్టపడి పనిచేయటమే చంద్రబాబు నాయుడు బలమని అన్నారు. ప్రవాసాంధ్రుల చంద్రబాబు నాయుడు P4లో భాగస్వాములు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అట్లాంటాలో గత ఏడాది పర్యటనలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన చోట చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ అవసరాలను తీర్చడానికి ఎలాంటి పరిస్థితుల్లోనైనా ముందు నిలబడుతూ రాష్ట్ర తలరాత్రులు మార్చేందుకు అహర్నిశలు శ్రమిస్తున్న మహోన్నత వ్యక్తి సీఎం చంద్రబాబు నాయుడుకు ఎన్ఆర్ఐలు సైతం సహాయ సహకారాలు అందజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఎన్ఆర్ఐ టీడీపీ సభ్యులు పాల్గొనడం జరిగింది. ఇంతమంది ఆల్మోస్ట్ 150 మంది 200 మంది దాకా వచ్చారు. ఎంతటి అవకాశం అంటే ఇప్పుడు ప్రజల దీన్ని అవకాశం కింద తీసుకుంటున్నారు. ఆయన బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటాం అవకాశం కింద. ఎందుకనేది మనందరికీ తెలుసు. ఒక వ్యక్తి అంటే ఆలోచనలో రేపటి గురించి ఆలోచించడమే కాదు, మనకి దాన్ని ఎలా ఆచరణలో పెట్టాలి అనేది కూడా అత్యంత క్లారిటీ ఉన్న అతి కొద్ది రాజకీయ నాయకుల్లో ఈయన ప్రముఖంగా వస్తారు. ఇప్పుడు సమకాలిక రాజకీయాల్లో చూసుకుంటే ఈయనకు పోల్చదగ్గ వ్యక్తి మహా అయితే మోడీ గారు తప్పితే ఇంకొకళ్ళు ఎవరూ లేరు. అంతటి ఘనమైన కీర్తి సాధించిన మహానుభావుడు. ఆయన కీర్తి సాధించిన దానికంటే ఆయన ఈ మధ్యకాలంలో చెప్తా ఉన్నారు, తెలుగు ప్రజలందరికీ నేను రుణపడి ఉంటాను అని కదా. కానీ వాస్తవానికి తెలుగు ప్రజలందరూ రుణపడి ఉండాల్సిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మనం చూసుకుంటే
ఎంతటి మహారాజులైనా ఈ మొనార్కీలు నడిచిన రోజుల్లో కూడా మహా అయితే ఒక్క నగరాన్ని కట్టారు ఎవరైనా గాని, అది కూడా అతి కొద్ది మంది కట్టారు. హైదరాబాద్ అప్పుడు కట్టింది కులీ కుతుబ్ షా అంటారు, కానీ మోడర్న్ హైదరాబాద్ ను తయారు చేసిన చంద్రబాబు నాయుడు గారు మీకు మనందరం ఒప్పుకున్నాడు. ఆ ఒక్క నగరంతో సంతృప్తి కాకుండా ఇప్పుడు రెండో నగరం కూడా నిర్మించేంత ధైర్యం ఉన్నా, అంటే కలగనాలన్నా గానీ అసలు అంత పెద్ద కళ కనాలన్నా గానీ మనలాంటి మామూలు సామాన్యులు ఎవరికి కనీసం ఆలోచన కూడా రాదు. అలాంటిది ప్రపంచ స్థాయిలో నిలబడే అమరావతిని ఒక్కసారి దుర్మార్గంగా నాశనం చేసినా గాని మళ్లీ యాషెస్ నుంచి మళ్లీ బిల్డ్ చేసుకుంటూ వస్తా ఉన్నారు. అంతటి స్ట్రాంగ్ మనిషి మనకు దొరకటం నిజంగా మన అదృష్టం. ఆయన ఆలోచనలన్నీ ఒకటే ఉంటాయి. ఈ రోజు మనం చేసే పని రేపటి మన భవిష్యత్ తరాలకు ఎలా ఉపయోగపడుతుంది అనేది. మనం అనుకుంటా ఉంటాం మనమే మేధావులం, చాలా మంది ఈయనేంటి ఇలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడు, ఈ వాడిని జైల్లో పెట్టించలేదు వీడిని జైల్లో పెట్టించలేదు, ఎంతసేపు అదే ఆలోచిస్తాం కానీ ఆయన మనసులో మాత్రం ఒకటే ఉంటుంది. చాలా క్లియర్ గా చెప్తా ఉంటాడు, దగ్గరగా చూశాను కాబట్టి నాకు క్లారిటీ ఉంది. ఆయన ఆలోచన ఓకే, జైల్లో పెడితే ప్రజలకి ఇంటి లాభం, తప్పు చేసినాడు శిక్ష పడాలి, దాని ప్రకారం వెళ్తా ఉంటది, కానీ అదే పని మీద మనం పని చేయకూడదు అనేది ఆయన కానీ క్లారిటీ ఉన్న వ్యక్తి. మనమేదో నన్నేదో అన్నాడు. ఎందుకంటే ఈ గత 5 ఏళ్లలో గాని చరిత్ర మొత్తంలో గాని అంటే తల మీద రూపాయి పెడితే ₹10 కూడా అమ్ముడు పోని పనికి మాలిన వ్యక్తులందరూ ఎంత దుర్మార్గంగా మాట్లాడినా గాని, ఎంత చండాలంగా మాట్లాడినా గాని, ఎంత నీచంగా మాట్లాడినా గాని అన్ని తట్టుకుని అవన్నీ మనసులో పెట్టుకోకుండా మనకేం కావాలి, రేపు ప్రజలకేం కావాలి అని ఆలోచించగలిగే మహా వ్యక్తి. స్ట్రెంత్ అంటే మనం అంతా అనుకుంటాం అంటే ఓకే, ఇవాళ 10 మంది మన వెనకమాలు ఉంటే 10 మంది మనం అనుకుంటే ఎవడో ఒకరిని కొట్టేసి మనమే మేధావులు అనుకునేంత గొప్పగా ఉంటుంది. అప్పట్లో గత 5 ఏళ్లలో జరిగింది అదే. మొత్తం అసలు పోలీస్ వ్యవస్థ కానీ అన్ని వ్యవస్థలని చేతిలో పెట్టుకుని కనబడినాడికల్లా ఏదైనా అనేయగలం, ఏదైనా చేయగలం అది అని చెప్పేసి ధైర్యంగా వెర్రవేగి 2 గుండెలు ఇప్పదీసి షర్ట్ ఎగరేసుకుని భారీ ఎత్తున తిరిగాడు వాళ్ళు. అది స్ట్రెంత్ అని అనుకోగలమా ఎవరన్నా గాని? స్ట్రెంత్ అంటే అంత అవమానాన్ని దిగమింగుకుని మనకి రాజధాని నాశనం చేశారు, ముందు రాజధాని కట్టాలి. పోలవరం నాశనం చేశారు, పోలవరం కట్టాలి. ఇది ఇలా రేపొద్దున ప్రజలకేం కావాలని ఆలోచించగలగటమే నిజమైన ధైర్యము, నిజమైన స్ట్రెంత్ అని నేను అనుకుంటాను. అందుకనే ఆయన అంటే నాకు అంత ఇష్టం. నేను ఎన్టీ రామారావు గారిని అభిమానిస్తాను, దేవుడి కింద పూజిస్తాం, కానీ చంద్రబాబు నాయుడు గారిని మాత్రం గుండెలో పెట్టుకుని నిజంగా చాలా ఆనందంగా ఉంటుంది ఆయన పేరు తలుచుకుంటే. నిజంగా ఏంటంటే ఈ రోజు మనం ఇక్కడ ఉన్నాం, ఎంతో మంది ప్రపంచంలో ఈ ఇండియన్స్ ఆర్ నెంబర్ 1 డయాస్పొరా ఇన్ యుఎస్ఏ అయితే ఆయన చెప్పేటప్పుడు ఇది పొద్దున చెప్తా ఉంటాడు. ఆయన చెప్పిన ప్రతిసారి ఆయన కళ్ళలో గర్వం కనపడుద్ది. మన గురించి అంత బాగా ఆలోచిస్తాడు. ఆయన గర్వంగా చెప్తాడు, మనవాళ్లే అక్కడ నెంబర్ 1 గా ఉన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉందని. మనవాళ్లే అక్కడ నెంబర్ 1 గా ఉన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉందని. అలాంటి వ్యక్తి 2047 గురించి కూడా ఆలోచిస్తున్నాడు, మీకు అందరికీ తెలుసు. సో ప్రతి ఒక్కరికి మీకు ఆ ధైర్యంగా ఉందాం. మనం మళ్లీ 2047లో ఆయన కన్న కళ ప్రతిదీ నిజమవుతుంది. మా ఫస్ట్ నుంచి అంటానే ఉంటారు కదా, వాట్ చంద్రబాబు థింగ్స్ టుడే నేషన్ థింగ్స్ టుమారో అని. సో ఆయన ఈ రోజు ఆలోచించేది మన దేశం రేపొద్దున ఆచరణ పడుతుంది. దానికి ఎగ్జాంపుల్స్ కావాలంటే ఈ రోజంతా చెప్పుకోవచ్చు కూడా. మీకు తెలియని చాలా విషయాలు ఉంటాయి. ఏంటంటే ఇప్పుడు మనకు కామన్ గా అనిపించే చాలా విషయాలు ఆయన ఎప్పుడూ ఆలోచించి చేసినవి.
దాన్ని నేషన్ మొత్తం ఫాలో అయ్యి దీన్ని క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ ఎప్పుడూ ఆలోచించారు ఆయన. ఇట్లా చాలా ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. అంతటి ఘనమైన వ్యక్తి బర్త్డే ఈ రోజు జరుపుకుంటాం, చాలా ఆనందంగా ఉంది. ఆయన 100 ఏళ్లు ఇదే ఉత్సాహంతో పనిచేస్తూ మనందరినీ ముందుకు నడిపించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇంకొక విషయం, అదే కాకుండా మీకు అందరికీ నేను వచ్చిన ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఎన్ఆర్ఐ ప్రతినిధులుగా మీ అందరిలో ఒక్కడిగా మన కష్టాలు తెలిసిన వ్యక్తిగా నేను అక్కడ మీ అందరి తరఫున రిప్రజెంట్ చేయడానికి రెడీగా ఉన్నాను. మీకు ఏ అవసరం వచ్చినా గానీ తప్పకుండా నన్ను సంప్రదించవచ్చు. మీ ఊర్లో ఏమైనా కార్యక్రమాలు చేసుకోవాలన్నా మీ పెద్దల పేరు మీద, లేదు మీరేమైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలన్నా, ఎలాంటి వాటికైనా గానీ నేనుండి నా సొంత పని కింద నేను చేసి పెడతానని చెప్పి మీ అందరికీ మాటిస్తా ఉన్నాను. అందరినీ కూడా P4 లో కూడా భాగస్వామ్యులు కమ్మని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను. ఏదైనా ఒక చిన్న విషయాలు ఏదో ఒకటి తీసుకోండి. మీరు మీ ఊర్లో స్కూలే చేసుకోవచ్చు, లేదు ఇంకోటి ఏదైనా ట్రైనింగ్ గ్రౌండ్ పెట్టుకోవచ్చు. మనం ఇక్కడికి వచ్చి చాలా లాభపడ్డాం. కొంత మెంటారింగ్ ఇచ్చుకుంటా వచ్చి జనాలు, ఎందుకంటే షార్ప్ పీపుల్, తెలుగు ప్రజలు అందరూ షార్ప్ పీపులే. సో వాళ్ళందరికీ కొంచెం మెంటారింగ్ ఇచ్చి మైండ్ సెట్ కనుక మనం సరి చేయగలిగితే అత్యంత ప్రతిభావంతులుగా ఎదిగే అవకాశాలు చాలా మందికి ఉన్నాయి. సో దానికి కూడా మీరందరూ కూడా ఏం చేద్దామన్నా కానీ, ఇలాంటి విషయాలు ఏదైనా కానీ. అండ్ ఆల్సో మన రాజధాని స్టార్ట్ అయిపోయింది, అమరావతి. 60,000 కోట్లతో పనులు స్టార్ట్ అయినాయి. అంటే ఇక ఈ 3 ఏళ్లలో మనకి అత్యంత ఇంపార్టెంట్ అన్ని కట్టేసి రాజధాని నిర్మించేసి దాని చుట్టూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూడా 5 ఏళ్లలోపు ఫినిష్ చేయడానికి ప్రణాళికలు వేసుకుంటా ఉన్నాం. మొత్తం అంతా రెడీ అవుతుంది. సో ఇది మంచి తరుణం. మీకు ఏ రకమైన ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా గానీ, మీ అందరికీ ఎలాంటి అవసరం వచ్చినా గానీ ఇది మంచి టైం. యూ ఇన్వెస్ట్ ఇన్ ఏపీ అండ్ యుల్ గెట్ రైట్ రిటర్న్స్ బ్యాక్ మీకు. ఎందుకంటే పెరిగే టైంలోనే మనం కూడా అక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి రిటర్న్స్ వస్తాయని మీ అందరికీ తెలియజేసుకుంటూ, మీకు గుడివాడ నియోజకవర్గంలో అయితే కనుక ఏ పని ఉన్నా గానీ నేను పూర్తిగా 100% చేసి పెట్టగలను. అలాగే మీకు బయట కూడా ఏమన్నా అవసరం ఉన్నా గానీ తప్పకుండా రీచ్ అవ్వండి. నేను ఒక వాట్సాప్ కాల్ ఇవే. సో మీరు రీచ్ అవ్వండి. మీకు కావాల్సిన హెల్ప్ నేను తీసుకుని చేసి పెడతానని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ. అగ్నిమాపక వారోత్సవాల ముగింపు సందర్భంగా గుడివాడ అగ్నిమాపక కేంద్రంలో ఏర్పాటు చేసిన అగ్ని ప్రమాదాల నివారణ పరికరాలను గుడివాడ డీఎస్పీ ధీరజ్ వినిల్ ఈ రోజు పరిశీలించారు. అనంతరం అగ్నిమాపక అధికారి ఆంజనేయులను వివరాలను అడిగి ప్రమాదాల నివారణకు ఎటువంటి చర్యలు తీసుకుంటారని వివరాలను తెలుసుకోవడం జరిగింది. అనంతరం నూతనంగా నిర్మించిన అగ్నిమాపక భవనాన్ని సందర్శించిన డీఎస్పీ ధీరజ్ వినిల్ ప్రమాదం జరిగినప్పుడు వాటిని ఏ విధంగా అదుపు చేస్తారని సిబ్బందిని అడిగి తెలుసుకోవడం జరిగింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పోలీసు విభాగం, అగ్నిమాపక విభాగం ఎప్పుడూ కలిసి పనిచేయవలసిన అవసరం ఉంటుందని, గుడివాడలో అగ్ని ప్రమాదాల నివారణకు అగ్నిమాపక సిబ్బంది చేపడుతున్న కార్యక్రమాలకు తమ వంతు సహాయ సహకారాలు తప్పకుండా అందజేస్తామని తెలిపారు. ప్రజలు కూడా అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కలిగి ఉండాలని, అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి సమాచారం అందజేయాలని ఆయన సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారం అండి. యాజ్ పార్ట్ ఆఫ్ ఫైర్ సేఫ్టీ అవేర్నెస్ 14 నుండి 20 దాకా ఈరోజు మా లోకల్గా ఉండే ఫైర్ స్టేషన్కి రావడం జరిగింది. ఏడిఎఫ్ఓ గారు ఫైర్ స్టేషన్లో వాడే ఎక్విప్మెంట్, వాళ్ళ రోల్స్, డ్యూటీస్ ఇవన్నీ చెప్పడం జరిగింది. అలాగే వాళ్ళు ఏ విధంగా ఫైర్ సేఫ్టీని ప్రమోట్ చేస్తున్నారు, నెక్స్ట్ అదర్ ఈవెంట్స్ ఏం ప్లాన్ చేస్తున్నారో అవన్నీ చెప్పారు ఈరోజు. దీంట్లో వాళ్ళు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ప్రజలందరూ ఇప్పుడు ఎండాకాలం ఎక్కువ ఉంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగినా వెంటనే 101 లేదా 112 కాల్ చేయాలి. కాల్ చేసి చెప్పిన వెంటనే వాళ్ళు తక్షణంగా స్పందిస్తారు. అదేవిధంగా ఇంకొకటి, మేము బ్రదర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, లైన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో చాలా కోఆపరేషన్ ఉంటుంది మాకు. ఐ విష్ దెమ్ బెస్ట్ ఆఫ్ లక్ అండ్ గోయింగ్ ఫార్వర్డ్ వాళ్ళకి మా కోఆపరేషన్ ఎక్స్టెండ్ చేస్తామని చెప్తాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ గుడివాడ వారి యొక్క ఆధ్వర్యంలో అగ్నిమాపక వారోత్సవాలు ఏప్రిల్ 14 నుంచి 20 వరకు నిర్వహించడం జరిగింది. ఈ యొక్క వారోత్సవాల్లో భాగంగానే మా వివిధ ప్రదేశాలకు అగ్నిమాపక సిబ్బంది
వివిధ ప్రదేశాలకు అంటే స్కూల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, అలా ఫంక్షన్ హాల్స్ కానీ, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి స్లమ్ ఏరియాలో అంటే నివాస గృహాలకు కానీ వెళ్ళి అక్కడ అగ్ని ప్రమాదం జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏప్రిల్ 14 నుంచి 20 వరకు వివిధ కార్యక్రమాలు రోజుకో కార్యక్రమం చొప్పున మేము చేసుకోవడం జరిగింది. బస్ స్టాండ్స్లో కానీ, రైల్వే స్టేషన్స్ కానీ వివిధ ప్రదేశాల్లో మా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా అగ్నిమాపక సిబ్బంది వెల్ఫేర్ గురించి ఆలోచించి గుడివాడలో ఉన్నటువంటి స్టార్ ఫార్మసీ వారి ఆధ్వర్యంలో రక్త పరీక్షా కేంద్రము, అదేవిధంగా ఈవీఆర్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ అనేది నిర్వహించడం జరిగింది. ఆ విధంగా అందరికీ హెల్త్ క్యాంప్ ద్వారా అందరికీ పరీక్షలు చేసి వారి యొక్క ఏంటనేది స్థితిగతి ఏంటనేది కూడా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా అగ్నిమాపక వారోత్సవాలు ఈరోజు మన గుడివాడ పట్టణం డిఎస్పీ గారు మన స్టేషన్కి రావడం జరిగింది. వచ్చి మన యొక్క సిబ్బంది యొక్క ప్రతి ఒక్కరిని పేరు పేరుని అడిగి వారి యొక్క విధులు ఏంటి, వారు ఏ విధంగా అగ్ని ప్రమాదం ఆపుతారు అనేది ప్రతి అందరిని అడిగి తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా మా దగ్గర స్టాల్స్లో ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ ప్రతిదిని ఆయన చూసి దాని యొక్క పనితీరుని అడిగి తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా వారి యొక్క సహాయ సహకారాలు ఎప్పుడు అగ్నిమాపక శాఖ ఉంటాయని చెప్పని ఏ పరిస్థితుల్లో ఫోన్ చేయమని చెప్పడం కూడా జరిగింది. ముఖ్యంగా విషయం ఏంటంటే ఈ యొక్క వేసవికాలం ప్రారంభం వల్ల అగ్ని ప్రమాదాల సంఖ్య కూడా పెరుగుతుంది. ఈ వేడి వల్ల ఇక్కడ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని మా అగ్నిమాపక శాఖ నుండి మేము కోరుకుంటున్నాం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుండి వరిగడ్డి వాములు కానీ, అదేవిధంగా వరి నాట్లు చేసిన తర్వాత కోసిన తర్వాత ఆ యొక్క మినప చేనులు కానీ అందించడం వల్ల ఆ ప్రమాదం మరింత పెరిగి గ్రామీణ ప్రాంతాలకు రావడం జరుగుతుంది. ప్రజలందరూ ఆ యొక్క గడ్డిని అంటించకుండా ఉంచినట్లయితే కనుక ఎరువు కింద పనిచేస్తుందని చెప్పని మేము కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఈ యొక్క నో స్మోకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మంది సిగరెట్ కాల్చి బళ్ళ మీద వెళ్తుండగా ఆ సిగరెట్ పాడడం జరుగుతుంది రోడ్డు పక్కన. ఈ ఎండాకాలం వల్ల ఆ యొక్క ప్రమాదం తీవ్రత పెరిగి అది వేరే వారికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి స్మోకింగ్ కూడా అనేది కూడా మానడం అనేది మంచిది. అదేవిధంగా ఈ యొక్క వేసవికాలం చాలా మంది ఎలక్ట్రికల్ సేఫ్టీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ముఖ్యంగా అగ్ని ప్రమాదాలు ఎలక్ట్రికల్ వల్ల, గ్యాస్ వల్ల జరుగుతాయి. ఈ సమ్మర్లో ఈ ఎలక్ట్రికల్ ఫైర్లు ఎక్కువగా వస్తాయి. ఎందుకంటే బయట వేడి వల్ల మనం వేడికి తట్టుకోలేక ఏసీలు కానీ, కూలర్లు కానీ వేసుకుంటాం. ప్లస్ ఇంట్లో మనం మన వైరింగ్ అనేది ఈ యొక్క చాలా సమర్థత తక్కువగా ఉంటుంది. మనం వాడే సమర్థత ఎక్కువగా ఉండడం వల్ల ఆ యొక్క దానివల్ల షార్ట్ సర్క్యూట్ జరిగి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ గమనించి ఈ యొక్క ఎలక్ట్రికల్ ఫైర్స్ వల్ల చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాం. ఒకవేళ అగ్నిమాపకం జరిగినట్లే కనుక 101 కానీ, 110 కానీ, 08674 22249999 నెంబర్ కానీ ఫోన్ చేసి మా యొక్క సమాచారం ఇచ్చినట్లయితే మా అగ్నిమాపక సిబ్బంది వచ్చి ఆ ప్రమాదాన్ని నివారించడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎన్టీఆర్ స్టేడియం వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో క్లబ్ యోగా ప్రాజెక్ట్ చైర్మన్ చందనలీల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో యోగా శిక్షణ తరగతులను ప్రారంభించడం జరిగింది. నడవండి, నడిపించండి, ఆరోగ్యంగా జీవించండి అనే నినాదంతో పాటు జీవితంలో యోగా ఒక భాగం కావాలన్న సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా చంద్ర శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, కృష్ణా జిల్లా వాకర్స్ క్లబ్ గవర్నర్ సనక సుబ్బారావు విచ్చేసి యోగా శిక్షణ తరగతులను ప్రారంభించడం జరిగింది. ప్రతి ఒక్కరూ యోగా నేర్చుకోవాలని, యోగా నేర్చుకోవడం ద్వారా ఎన్నో లాభాలు చేకూరుతాయని వారు తెలియజేశారు. శ్రీ నడిగట్ల శ్రీనివాస్, ఎన్టీఆర్ స్టేడియం వాకర్స్ క్లబ్ అధ్యక్షులు కోన రామారావు, కసేటి ఉమామహేశ్వరరావు మరియు క్లబ్ మిత్రులు తదితరులు పాల్గొన్నారు. సమత్వం యోగ యుజ్యతే. ఏ పరిస్థితులైనా ఆకలింపు చేసుకుని, ఏ పరిస్థితిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా, ఏ పరిస్థితిని మనకు అన్వయించుకొని ప్రయాణం చేయగలిగే అతి గొప్ప సాధనం యోగ సాధన. అటువంటి యోగ సాధనని యాక్చువల్గా మనకి ఈసారి పిల్లలకి ఏర్పాటు చేద్దామన్నాం. పిల్లలకి ఇది కరెక్ట్ టైం కాదు. యాక్చువల్గా 3 రోజులు స్కూల్స్ అయిపోతున్నాయి కాబట్టి, మార్నింగ్ స్కూల్స్ ఉన్నాయి కాబట్టి రావడం కష్టం. అయినప్పటికీ ముందుగా మన అందరి ప్రకారం మనం వాడు ప్రారంభిద్దాం. ఆ తర్వాత నిజంగా కనుక పిల్లలందరూ మనం యాక్టివేట్ చేసి హాల్ చాలు, మనకి నిజంగా హాల్ చాలు కూడా, వాస్తవంగా చాలు. అంతమంది పిల్లలు మనం ఎంగేజ్ చేయొచ్చు. అయితే మనం ఏదైతే అనుకున్నామో ఇవాళ ప్రోగ్రామ్ ఆ ప్రకారం ఇనీషియల్గా స్టార్ట్ చేయాలి. కాబట్టి జూన్ 21 వరకు ప్రోగ్రామ్ అనుకున్నాం కాబట్టి ఇవాళ మనం స్టార్ట్ చేయడం జరిగింది. మన చంద్ర శ్రీనివాసరావు గారు ఈరోజు ఇనిషియేట్ తీసుకుని దాన్ని ప్రారంభించడం జరిగింది. ఈరోజు నన్ను కూడా ఒక గురువుగా ఆహ్వానించడం జరిగింది. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రారంభించే ముందుగా ఒక 2 నిమిషాలు మన ముఖ్య అతిథి అయినటువంటి మన అసిస్టెంట్ కమిషనర్ గారిని 2 నిమిషాలు మా వస్తువులతో ధ్యానం చేస్తే మానసిక శ్రేణి అందరూ తెలుస్తుంది. అయితే మనం గెస్ట్ చెప్పాలని యోగా చేస్తే శరీరం
కంట్రోల్ ఉదయం నిద్రలేసేటప్పుడు అంతా మొత్తుగా వస్తుంది. తన మొహం కొడుకొని కొద్ది యోగా, కొద్ది ఫిట్నెస్, ఎక్సర్సైజ్ చేస్తే శరీరంలో అన్ని అవయవాలు బ్లడ్ సర్క్యులేషన్ జరిగి నిత్య యవ్వనంగా ఉంటాయి అన్నమాట. అందువల్ల అట్లనే మీకు ఈ యొక్క ధ్యానం నేర్పుతారు. అంటే గాలి మన చరిత్ర చూసుకుంటే చాలామంది యోగం తిండి లేకుండా గాలి గురించి బతికారు, మంచి లేదు బతికేవాళ్ళని మన చరిత్రలో చూసి అది కూడా కరెక్టే. అంటే ప్రకృతి అంత స్వచ్ఛమైన గాలి అనేది ఉండేది. అంటే ఎట్లా ఉందంటే ఒకవైపు అభివృద్ధి జరుగుతూ ఉంటుంది, ఒకవైపు దానికి పర్యవసనాలు ఉంటాయి. దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడమే మనిషి. నిన్న గురువుగారు చెప్పారు, ఒక అరమారు దగ్గర అరమారు కోసం బాధపడతారని. వాస్తవం ఏదో సాగు అన్నం లేని నేర్చాడు, కూర లేని నేర్చాడు. అన్నం లేని అది లేదు బాధ, కూర లేకపోయినా ఏదో వేసుకుని తినవచ్చు. అన్నం లేనప్పుడు ఎక్కువ బాధ. అట్లానే మనిషి ఎప్పుడు 100% పరిపక్వతనే మన అవకాశాన్ని కల్పించుకోవాలి. మనం తోటకెళ్తాం, అక్కడ అవకాశాలు ఒకే రకంగా ఉండవు, దాన్ని మౌలు చేసుకోవాలి. ఈ మానవ జన్మను మనం సార్థకం చేసుకోవాలంటే మనం ఎక్కువ సంవత్సరాల పాటు బతకాలంటే ఏం చేయాలి? దానికి సరిపడా మన క్రమశిక్షణలో మనం ఏం చేయాలి? దానికి సరిపడా వ్యాయామం చేయాలి, పని చేయాలి. ఇప్పుడు చూడండి, కొంతమంది ఎక్కువగా సేపు కూర్చున్నా ఇబ్బంది, ఎక్కువసేపు పని చేసినా ఇబ్బంది. అందువల్ల మనం ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి మనమైనా సరే సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు చాలామంది, అలాగే కొంతమంది కాయ కష్టం పని చేస్తున్నారు. ఏం చేయాలి? 10 నిమిషాలు బ్రేక్ ఇవ్వాలి. ఎప్పుడు సేపు కూర్చున్న వాళ్ళకి ఒక 10 నిమిషాలు వెళ్ళి బయట తిరగాలి, మళ్ళీ కూర్చొని వర్క్ చేసుకోవాలి. అలాగే కొంతమంది ఉండరు, ఎప్పుడు పని చేస్తూ ఉంటారు, దానివల్ల ఉపయోగం ఉంటుంది. మళ్ళీ కాసేపు కూర్చొని రీఛార్జ్ చేసుకుంటే మళ్ళీ చక్కగా పని చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఏంటంటే మన శరీరంలో మన అవయవాలు మన చెప్పు చేతుల్లో ఉన్నారంటే మనకి మెయిన్గా శరీరానికి యోగా అవసరం. అలాగే దీనివల్ల ఉంటుంది మనకి శారీరక ఇంకా మనం ఆరోగ్యంగా ఉన్నాం. అలాగే మనసుకి ఏంటి? ధ్యానం కావాలి. చక్కగా మీరు ప్రశాంతంగా ఒక్క 5 నిమిషాలు మౌనంగా ఉండండి. మౌనంగా ఉండి ఎంత బాగుంటుందో ఆలోచించండి. ఏం ఆలోచన, ప్రశ్న ఆలోచన వస్తుంది. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజు వేడుకలు గత రోజు సాయంత్రం ముస్లిం మైనార్టీ టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో ముబారక్ సెంటర్ నందు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు పనిచేస్తున్న చంద్రబాబు నాయుడు ప్రజల ఆశీస్సులతో, దేవుడు చల్లని దీవులతో నిన్ను నూరేళ్లు ఆరోగ్యంగా జీవించాలని టీడీపీ నేతలు కోరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ పట్టణాధ్యక్షులు దింట్యాల రాంబాబు, టీడీపీ సీనియర్ నాయకులు జగన్మోహన్ రావు ఇచ్చేసి ముస్లిం మైనార్టీ నాయకులతో కలిసి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు కేక్ కట్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం రాంబాబు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా నేడు పండుగ వాతావరణంలో తెలుగు వారందరూ చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, చంద్రబాబు నాయుడు వజ్రోత్సవ జన్మదిన వేడుకలను గుడివాడ పట్టణంలో వాడవాడల పండుగ వాతావరణంలో నిర్వహించామని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈ రోజున తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి వజ్రోత్సవ పుట్టినరోజు కార్యక్రమాన్ని పొద్దున్నుంచి వాడవాడల కార్యకర్తలు, నాయకులు ఒక పండుగ వాతావరణంగా జరుపుకుంటూ ఉన్నారు. ఈరోజు సాయంత్రం ఇక్కడ ముబారక్ హోటల్ సెంటర్లో ముస్లిం మైనార్టీ కార్యకర్తలు, నాయకులు, పెద్దలు అందరం కూడా ఈ పూట ఇక్కడ కేక్ కటింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడు గారికి మరి మసీదులో కూడా పూజలు చేసి ఆయన ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి కలకాలం జీవించాలని ప్రార్థన చేస్తూ ఉన్నారు. చాలా సంతోషం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి గురించి పెద్దగా మీరు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇవాళ ఆయనకు వచ్చినటువంటి విజయమే ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఓటరు కూడా ఆయన దీవించినటువంటి విధానాన్ని బయటపడతా ఉంది. గత ప్రభుత్వం చేసినటువంటి అవకతవకల పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా రెగ్యులరైజ్ చేసుకోవడంలో ఆయన తల మునకలై ఉన్నారు. ఇవాళ సినిమాలో చెప్పినట్టుగా ఇది ఆయన ఒక బ్రాండ్ అంటారు, చూసారా? ఇది నాట్ ఏ మ్యాన్, ఇది బ్రాండ్ అంటారే. నిజంగా చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ ఏ బ్రాండ్ అంటే ఆయన విజనరీ బ్రాండ్, విజన్ బ్రాండ్. కారణం ఏంటంటే ఇవాళ ఉన్న పరిస్థితుల్ని గమనించి ఇప్పుడే చేయటం అనేటువంటిది ఒక విధానం అయితే, రాబోయేటువంటి మన పిల్లలు
అనుభవించేటువంటి అభివృద్ధి ఏ విధంగా ఉండాలి అని చెప్పి ప్లాన్ చేసి మరీ కూడా ఆయన చేయటువంటి దాన్ని విజన్ అంటారు. అటువంటి విజన్ ఉన్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే యావత్ భారతదేశం మొత్తంలో కూడా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి చెప్పడంలో పెద్ద పెద్ద నాయకులు కేంద్రంలో ఉన్న నాయకులందరూ కూడా ఒప్పుకున్నటువంటి తీరు ఈ రోజున మనకు కనబడతా ఉంది. అలాగే గతంలో ఏవైతే కార్యక్రమాలు అయిపోయినాయో రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి పోలవరం ప్రాజెక్టు కానీ, అలాగే అమరావతి రాజధానిగా మనం చేసుకోవడంలో గత ప్రభుత్వం చేసినటువంటి విఫలం ఈ రోజున మళ్ళీ తిరిగి రేపు మే 2వ తారీఖు నాడు మళ్ళీ నరేంద్ర మోడీ గారి చేతే పునర్నిర్మాణ కార్యక్రమం చేయటం కానీ, ఇంతేకాకుండా సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో గతంలో సూపర్ 6గా మేనిఫెస్టో రూపంలో ప్రకటించినటువంటి ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా అమలు చేయడంలో కృతకృత్యులు అయ్యే విధంగా చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకుంటూ ఉన్నారు. అలాగే మరి మనకి ఉన్నటువంటి కార్యకర్తలు, కోట్లాది మంది కార్యకర్తలు ఈ రోజున మన దగ్గర పార్టీ మెంబర్షిప్ తీసుకుని మరి ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. కారణం ఏంటంటే కార్యకర్త యొక్క సంక్షేమ నిధిని ఏర్పాటు చేసినటువంటి నారా లోకేష్ గారి యొక్క పిలుపు మేరకే తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి పనుల పట్ల అభిమానంతో ఇవాళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అని కోట్లాదిగా మరి నమోదు చేసుకుని అందరూ కూడా చక్కటి ఈ ప్రభుత్వ వాతావరణంలో అందరూ కూడా ముందుకెళ్తా ఉన్నారు. తప్పనిసరిగా మన విజనరీ ఉన్న నాయకుడు మరీ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో 100 సంవత్సరాలు కలకాలం మనందరూ మన బిడ్డలు కూడా బాగుపడే విధంగా ఆయన తీసుకున్నటువంటి ప్రతి చర్యకు మనందరం కూడా తోడుండాలా. మనందరం కూడా ఆయన వెన్నంటి ఉండి ఆయన చేసిన ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో మనం పాల్పంచుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఈ రోజున మరొకసారిగా చంద్రబాబు నాయుడు గారికి మరి ముస్లిం మైనారిటీస్ తరఫున అలాగే మన శాసనసభ వెనుగండ్ల రాము గారి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నా. నమస్కారం. ముందుగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. చంద్రబాబు నాయుడు గారు 75 సంవత్సరాలు పూర్తి చేసుకుని 75వ సంవత్సరంలో ఆయన పుట్టినరోజు జరుపుకోవడం మన మైనార్టీస్ అందరికీ చాలా శుభసూచకనికం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉన్న నాయకుడు. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రానికి మైనార్టీలకి చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా మైనార్టీలకు మంచి చేయాలి, మైనార్టీలకి అన్ని విధాలుగా చంద్రబాబు నాయుడు గారు అందుబాటులో ఉండాలని చెప్పి ఆయన సాయశక్తుల కృషి చేస్తున్నారు. అదేవిధంగా ఆయన టీడీపీ ప్రభుత్వ హయాంలో దుల్హన్ పథకం ఏదైతే 2014 నుంచి 19 వరకు ముస్లిం మైనార్టీస్కి పేదవారికి ₹1,00,000 దుల్హన్ పథకాన్ని ఇచ్చి, ఇప్పుడు కూడా గెలిచిన తర్వాత దుల్హన్ పథకం ₹1,00,000 అనౌన్స్ చేసి మైనార్టీలు పేద మహిళలందరికీ అందుబాటులో ఉంటున్నారు. అదేవిధంగా రాష్ట్రం మొత్తం మీద షాదీఖానాలైనా, అంజుమన్లైనా, మదర్సాలైనా అన్ని డెవలప్మెంట్ చేసే విధంగా ఆయన ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఎల్లకాలం ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు మైనార్టీలకి మంచి చేయాలి అనే ఆలోచనతోనే ఆయన ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఇప్పుడు ఏదైతే అమెండ్మెంట్ బిల్ ఏదైతే ఉందో ఆ బిల్లు ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని అమెండ్మెంట్ బిల్ మనకు అమలు చేయాలంటే చంద్రబాబు నాయుడు గారిని దాటి రావాలి. రాష్ట్రంలో మైనార్టీస్ ఎవ్వరు బాధపడాల్సిన అవసరం లేదు. ఆయన పక్కా ప్రణాళికగా మీకు ఈ వక్ఫ్ బోర్డ్ ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎట్టి పరిస్థితుల్లో ఏ అధికారి కూడా, ఏ కలెక్టర్ కూడా, ఏ అమ్మాడులు కూడా ముట్టుకోవడానికి వీల్లేదని చెప్పి మొన్న 4 రోజుల ముందు 20 రోజుల ముందు ఆయన పేపర్లో ఇవ్వడం జరిగింది. ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు మైనార్టీలకు ఎప్పుడు తోడ్పడుతున్నారని చెప్పి ఇంకా మైనార్టీల్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా కార్యక్రమానికి వచ్చేసిన మన జగన్ బాబాయ్ గారిని, సీరియన్ నాయకుడు ఇబ్రాహీం గారు కానీ, మౌలాలి గారు కానీ, జబీన్ గారిని, దిన్యాల రాంబాబు గారిని, గణేష్ గారిని, వీళ్ళందరినీ ఈ కార్యక్రమం చేసినందుకు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు ఇక్కడికి వచ్చిన పెద్దలు రాంబాబు గారికి, అలాగే జగన్ బాబాయ్ గారికి, అలాగే ఇబ్రాహీం గారికి,
అలాగే గణేష్ గారికి, ఇక్కడ ఉన్న మా కుల పెద్దలందరికీ కూడా ముందుగా నా సలాములు తెలియజేస్తూ, ఈ 75వ సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు చేసుకుంటాం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఒక పేదవాళ్ళకి, ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏం చేయాలి, ఎలా చేస్తే వీళ్ళు పైకి వస్తారు అనే ఆలోచన చంద్రబాబు నాయుడు గారు పెట్టుకొని తిరుగుతున్నారు. అలాగే మనం ఎన్ని విధాలుగా చెప్పినా, ఎన్ని విధాలుగా చేసినా ఏ ప్రభుత్వంలో కూడా ఇలాంటి ఒక ఆలోచన అనేది లేదు. కాకపోతే 10 నెలలు అయినా ఆయన ఏమీ చేయలేకపోయారే అని ఆలోచిస్తున్నారు అందరూ, కానీ ఏం చేయాలని ఆలోచిస్తున్నారు ఆయన. మనం ఏ రకంగా చేస్తే బాగుంటుంది అనేది అందరూ తెలుసుకొని, మనం ఏ రకంగా చేస్తే అందరికీ లబ్ధి పొందుతాం అనే దానికోసం ఆయన ఆలోచిస్తూ ఉన్నారు. అలాగే ఆయన 10 నెలలు అయినా ఒకళ్ళకు కూడా, ఒక్క పేదవాడికి కూడా ఒక రూపాయి వేయలేదు. జగన్ గారు ఉన్నప్పుడు అన్ని విధాలుగా వేశారు, అమ్మఒడి అన్నీ వేశారు, మనం వేయలేదని చెప్పుకొస్తున్నారు కొంతమంది. అవన్నీ వేయటం వల్ల ఏం జరిగింది అనేది అది వాళ్ళకే తెలుసు, వేయకపోవడం అనేది, వేసేయడం అనేది వాళ్ళకే తెలుసు. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వేయట్లేదు, ఎందుకు వేస్తారు అనే దానికోసం మనం వేచి చూడాల్సిందే. రెండోది, నేను చంద్రబాబు నాయుడు గారికి సభాముఖంగా నేను ఒకటే కోరుకుంటున్నాను. ఈ గవర్నమెంట్ రాకముందు కొంతమంది భర్తలు చనిపోయి ఉన్నారు. వాళ్ళు ఆడోళ్ళు పెన్షన్ల కోసం పెట్టుకొని ఉన్నారు. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే చనిపోయారో వాళ్ళ లేడీస్కి మనం తీసుకెళ్ళి పెన్షన్లు ఇస్తున్నాం. కానీ అంతకన్నా ముందు చనిపోయి ఉన్నారయ్యా మా భర్తలు, తినడానికి తిండి కూడా లేదు, వాడకెట్టోళ్ళు ఏదో వాళ్ళు వీళ్ళు ఏదో అన్నం వేసి తినేవాళ్ళు మేము, మాకు తినడానికి కూడా ఏమీ పరిస్థితి లేదని బాధపడేవాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఈ సభాముఖంగా నేను ఒకటే కోరుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారికి, ఇంకా 25 పుట్టినరోజులు హ్యాపీగా ఆయన చేసుకుంటూ చల్లగా ఉంటూ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఒకసారి ఆయన చూస్తారని చెప్పి కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ కేక్ కటింగ్ సందర్భంగా మన ముస్లిం నాయకులంతా భాయ్ అని ఈ ముబారక్ సెంటర్లో మన వెనగల్ల రాము గారు ఆధ్వర్యంలో మన జగన్ గారు ఇక్కడికి వచ్చి మనందరికీ ఈ సంతోష కార్యక్రమంలో పాల్పంచుకొని మన చంద్రబాబు గారు జన్మదిన శుభాకాంక్షల కోసం మా అన్నదమ్ములంతా, కార్యకర్తలంతా ఇక్కడ చేరి ఇదే ఆనందంగా భావించి మేమంతా సంతోషంగా మన జగన్ గారు ఆధ్వర్యంలో మనం చేస్తున్నాం. ఇదంతా మైనార్టీల తరఫున సంతోష కార్యక్రమం. ఆయన ఇంకా 100 ఏళ్ళు చిరస్థాయిగా ఇట్టాగే పరిపాలించాలని కోరుకుంటూ మన మైనార్టీల తరఫున శుభాకాంక్షలు తెలుసుకుంటూ, అట్టాగే మన వెనగల్ల రాము గారి నాయకత్వం ఇట్టా ఎల్లకాలం వర్ధించాలని కోరుకుంటూ ముగిస్తుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా గుడివాడలో ఉన్న ముస్లిమ్స్ ప్రతి ఒక్కరు కూడా ఘనంగా నిర్వహించడం జరిగింది. అలాగే ముబారక్ సెంటర్లో ఇంత పెద్దగా నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ పుట్టినరోజుకి మన జగన్ బాబాయ్ గారు, అలాగే మా రాంబాబు గారు, అలాగే మా అన్న కడియాల గణేష్ అన్న రావడం చాలా సంతోషం. ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. అలాగే ఎప్పుడు కూడా ముస్లిమ్స్ చంద్రబాబు వెంటే ఉంటామని, ఆయనతోనే నడుస్తామని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. జై వెనిగలరాము, జై జై వెనిగలరాము. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున నారా చంద్రబాబు 75వ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారము. ఒకటే తెలియజేసేది, చంద్రబాబు గారు ఆరోగ్యంగా ఉండాలని, ఏకామాలి సొక్కా మాలిక్ ఏకే అన్నట్టు అందరి దేవుడు ఒక్కటే, ఆ ఒక్కడు అందరినీ కాపాడాలని, చంద్రబాబు ఆరోగ్యానికి ఇవ్వాలని ఆయన శుభాకాంక్షలు తెలుపుతూ గుడివాడ పెదర్గుపాడులోని శుభంకర మానవ మహోదయ క్షేత్ర కార్యాలయంలో కన్వీనర్ రామశెట్టి మురళి ఆధ్వర్యంలో జనసేన పార్టీ బలోపేత సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని పలు ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్న కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో పారదర్శకంగా ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కరికి అందేలా చర్యలు చేపట్టాలని జనసేన పార్టీ నాయకులను రామశెట్టి మురళి కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పట్టణాధ్యక్షులు మజ్జి శ్రీనివాస్, న్యాయవాది దాసరి శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ లోన్స్ అనేవి కిందట నెల 2 నెలల కిందటే పెట్టుకోవడం జరిగింది చాలామంది. అట్లాగే కొంతమంది డైరెక్ట్గా తీసుకెళ్ళి
తెలుగుదేశం ఆఫీసులో ఇచ్చారు, కొంతమంది తెలుగుదేశం నాయకులతో ఇచ్చారు, మన జనసేన పార్టీ నుంచి కూడా కొంతమంది పెద్దలతో ఇవ్వడం కానీ తీసుకెళ్ళి అక్కడే అలా కొన్ని శ్రీకాంత్ గారికి వచ్చిన మాట వాస్తవమే. అవి కూడా ఆయన ఏ వచ్చినాయి అవన్నీ తీసుకెళ్ళి తెలుగుదేశం ఆఫీసులోనే ఇవ్వడం జరిగింది. మరి అవి వాటికి 3 అన్నారు, 3 అనేవాడికి 3 పార్టీలు ఉన్నారు. 3 పార్టీల్లో ముగ్గురికి 3 ఇచ్చినా 2 ఇచ్చినా మళ్ళీ దాన్ని కులాల ప్రాతిపదికం కూడా చూస్తారు. ఒక కులానికి 1, ఒక కులానికి 3 అనేటు, లేకపోతే అందరికీ కాపులకు ఇచ్చారు, లేకపోతే ఇంకో కులానికి ఇచ్చారు, ఇంకొక అనే మాట రాకుండా కూడా వాళ్ళు చూసుకునే అవకాశం ఉంటుంది. మామూలుగా లోన్స్ అర్జీలన్నీ శ్రీకాంత్ గారి హ్యాండ్ బార్లోనే వెళ్ళినవి. ఆ సమాచారం అంతా ఆయనకి మొత్తం తెలుసు. దాని గురించి మరి ఇంకెంతవరకు ఎవరికి వచ్చిందో డిక్లేర్ అవ్వలేదు. ఫోన్లు వస్తున్నాయి, వచ్చిన వాడికి ఫోన్ చేశారు, తెలుగుదేశం ఆఫీసులో కొంతమంది ఫోన్ చేసి అడిగారు అని కూడా సమాచారం ఉంది. మరి వచ్చిన వాళ్ళకే చేశారో మొత్తానికి పెట్టిన వాళ్ళు అర్జీలు పెట్టిన వాళ్ళు అందరికీ చేశారో నాకు అయితే ఎవరో తెలియదు. కానీ వచ్చిన వాళ్ళు వస్తుందని చాలామంది చూస్తున్నారు. అయ్యి వాటికి 3 లోన్లు అయితే కనీసం 300 పైన పెట్టిన దాఖలాలు కూడా ఉన్నాయి. మరి దాంట్లో ఎవరికి వస్తుందో తెలియని పరిస్థితి అది. ఎవరు అనేది చెప్పి నాయకుడిని ఇక్కడికి రమ్మని చెప్పండి. ఎంతమంది ఉన్నారు అర్జీలు పట్టుకుని వచ్చారు, సమస్యలు ఉన్నాయి వీళ్ళందరికీ. ప్రతిరోజు గుడివాడ వెళ్ళి పార్టీ ఆఫీస్ చుట్టూ వీళ్ళు తిరగలేరు. ఇరుకుపాడులో ఒక రిప్రజెంటేషన్ ఎవరో కూడా ఉండాలి. ఆ రిప్రజెంటేషన్ ఎవరు, వాళ్ళకి సమస్య ఉంటే ఇరుకుపాడులో ఎవరింటికి గడప తొక్కాలి అనేది మీరు ఆ బ్యానర్ మీద వేసిన బోరగడ్డ శ్రీకాంత్ గారిని ఇక్కడ రేపు పొద్దున ఎప్పుడన్నా వస్తే దానికి ఆన్సర్ ఇచ్చి ఇక్కడికి రమ్మని చెప్పండి. అది ఎవరు, ఎరుకుపాడులో ఎవరికి ఏ సమస్య వచ్చినా ఎరుకుపాడులో ఒక నాయకుడు ఏ నాయకుడిని అడగాలి అనేది చెప్పి ఇక్కడికి రమ్మని చెప్పండి. అది నా విన్నపం. వెనక్కి వెళ్తే ఒక నూతన ఉత్తేజం వచ్చిన యువకుడిలాగా ఆయన ఎప్పటికి కూడా ఏదో ఒకటి మన గ్రామానికి చేయాలి, మన ఎరిగిపాడు మన గ్రామం, ఇది మనది, నా ఇల్లు అనే ఒక భావంతో ఆయన పూర్తిగా అంత స్వతంత్రంగా అందరితో మాట్లాడటం జరుగుతుంది. అది నా ఇల్లు అనుకుంటున్నాడు కానీ నా ఊరు అనే ఫీలింగ్ ఆయనకి లేదు. మన ఇంట్లో ఏ విధంగా అన్యాయం జరిగితే ఏ విధంగా పోరాడతామో అదే పోరాటం ఆయనలో కనపడుతుంది. నాకు అన్యాయం జరుగుతుంది అనుకుంటున్నాడు కానీ మన గ్రామానికి అన్యాయం జరుగుతుంది అనే ఫీలింగ్ ఆయనలో ఏదీ లేదు. అందుకని ఈరోజు ఉన్న పరిస్థితుల్లో రాజకీయాల గురించి అందరికీ తెలిసిందే. అంటే నేను లీగల్గా న్యాయవాదిగా నేను ఒక 20 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నప్పటికీ మన పెద్దరికపాడులో మా తాతగారు దాసరి కృష్ణారావు గారు మీ అందరికీ తెలిసేవాడు పరిచయస్తుడు ఆయన. అయితే నేను కూడా ఈ వ్యవస్థలో ఈ ఫీల్డ్లోకి వచ్చినప్పటి నుంచి నేనేంటంటే ఏదో కొంత సేవ మనం చేయాలి అని ఒక తప్ప నాకు ఉంది. అందుకని మురళి గారు పిలవగానే నేను కూడా ఎప్పుడైనా సరే గబుక్కని వెంటనే నేను వెళ్ళడానికి సిద్ధపడుతూ ఉంటాను. అయితే నా వంతు నేనుగా అంటే రాజకీయంగా నేను లేను, కాకపోతే ఒక న్యాయవాదిగా నేను చెప్పేది ఏంటంటే మన ఊరికి ఏదన్నా చేయాలి అనే తప్ప నాకు ఉంది. ఆయన మాటల రూపంలో ఆవేశంలో ఉద్రేకంలో చూపించడం జరుగుతుంది మురళి గారు. నేను న్యాయవాదిగా నేను ఆవేశం అవన్నీ పక్కన పెట్టుకుని సామరస్యంతో నేను చెప్పేది ఏంటంటే నేను ఆయనతో పాటుగా ఆయనకి ఎవరైనా మన న్యాయ సమస్యలు ఏమైనా ఉంటే మన ఊరికి ముందు చేసిన తర్వాత బయటికి చేస్తామనే ఒక ఉద్దేశం నాకుంది. మన ఊర్లో ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులతో చాలామంది అందరూ ఉన్నవాళ్ళు ధనవంతులు ఎవరు ఉండరు. అటువంటిది కొంతమంది న్యాయ సేవకి అక్కడ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అమెరికాలో ఎన్ఆర్ఐ టీడీపీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు. చంద్రబాబు నాయుడు చేస్తున్న అభివృద్ధికి ఎన్ఆర్ఐలు సహాయ సహకారాలు అందజేయాలని కోరిన ఎమ్మెల్యే వెనుగళ్ల. అగ్ని ప్రమాదాల నివారణకు అగ్నిమాపక సిబ్బంది చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమన్న డీఎస్పీ ధీరజ్ దినేల్. వారోత్సవాల ముగింపు సందర్భంగా అగ్నిమాపక కేంద్రాన్ని సందర్శించిన డీఎస్పీ ధీరజ్. గుడివాడ టీడీపీ ముస్లిం మైనార్టీల ఆధ్వర్యంలో సాయంత్రం మొబైల్ సెంటర్లో ఘనంగా జరిగిన చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు. ప్రజల ఆశీస్సులతో భగవంతుడి దీవెనలతో చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని కోరిన టీడీపీ నేతలు. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే వీటీ న్యూస్ గుడివాడలో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీ న్యూస్ గుడివాడ.